సార్ని చూడంగానే అయ్యో ఒకసారి మాట్లాడిద్దాం అనిపించింది. సారు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు తెలుసు నాకు, చూసినప్పట్లా అప్పుడు సమ్మక్కకి జాతరకు వస్తుంటే మేము 97, 98 ఆ సమయంలో వస్తుంటే అవతల బంధుకు బ్రిడ్జ్ లేకుండే, మీరు వచ్చినాక కట్టిండ్రు. మేము వచ్చిన తర్వాతనే అప్పటికంటే ఆ పక్కన ఈ పక్కన కష్టమయ్యేది, జనాలు రావడం, ఆ వైపున వచ్చిన వాళ్ళకి నీళ్ళల్లో దిగి రావాల్సి వచ్చేది. టెంపరీ బ్రిడ్జ్ కడితే అవి మునిగిపోయేవి అనమాట. అందుకని పర్మనెంట్ కట్టాలని చెప్పి కట్టాల్సి వచ్చింది. దానికి అది టైం లేదు, కానీ టైం చేసుకొని 37 రోజుల్లో కంప్లీట్ చేసినాం మొత్తం బ్రిడ్జ్ని. అండ్ బ్రహ్మాండంగా ఉంది. అది ఎంత బాగుందంటే మొన్న వచ్చిన పెద్ద వరదలకు కూడా తట్టుకొని ఏమీ కాకుండా 10 అడుగుల పైన నీళ్లు పోయినాయంట, కానీ ఏం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది రాగలుగుతున్నారంటే ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాతనే అందరికీ సౌకర్యమైంది. భక్తులు బాగా వచ్చి దర్శనం చేసుకొని అమ్మక్క సారలమ్మ నమ్మకానికి వాళ్ళు ఆమె దయకు పాత్రలు అవుతున్నారన్నమాట. సరే, వెనకట కట్టిన బ్రిడ్జిలు అన్ని గట్టిగుంటుండే, మరి ఇప్పుడు కట్టిన బ్రిడ్జిలు అన్ని గట్టిగుంటలేవు, పుట పోతున్నాయి. మొన్న ఎవరో ఒక బ్రిడ్జి పడిపోయింది అంట, నాకు ఫోన్ చేశారు, సార్ మీ జంపన్న బ్రిడ్జ్ పడిపోయిందండి. అది పడిపోయే రకంగా అది మళ్ళీ చూస్తే ఎక్కడో వేరేది అనమాట, బొమ్మ వేశారు పేపర్లో. ఇది పడదు అసలు, ఇది బెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ది కంట్రీ. అది ఎందుకంటే 37 రోజుల్లో కంప్లీట్ అయింది కదా, ఆగకుండా కాంక్రీట్ వేసామన్నమాట. అందుకని చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్ అది. సార్, మీరు బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇంతమంది పబ్లిక్ పెరుగుతున్నారు, వస్తున్నారు, ఇప్పుడు మోటార్లన్నీ ఇందాక వస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పబ్లిక్ అందరినీ చూస్తే? అంటే దానిపైన ప్రజలకు సమ్మక్క పైన సారలం పైన నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు మొక్కుంటారు, మొక్కున్నప్పుడు మొక్కులు తీర్చుకునేదానికి వస్తారు కాబట్టి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సంవత్సరం నేనున్నప్పుడు నాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. ఇక్కడ వచ్చిన హుండీల్లో వచ్చిన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే సౌకర్యాలు చేశాం. ఫస్ట్ టైం అప్పుడు సులభ్ వాళ్ళ టాయిలెట్స్ అలాంటివన్నీ చేశామన్నమాట. ఇప్పుడు ఈ గవర్నమెంటే దాదాపు 100-150 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు సౌకర్యాలు రోజు రోజుకు పెంచుతూ పోతున్నారు అనమాట. అప్పుడు ఒక 2 రూములు ఉండేవి అంతే, నేను ఒక్కడిని ఉండేవాడిని కలెక్టర్కి మాత్రమే. ఇప్పుడు అట్లా కాదు, చాలా రూములు వచ్చాయి, చాలా సౌకర్యాలు వచ్చాయి, అందరూ సంతోషంగా ఉన్నారు, సౌకర్యం బాగుంది. సార్, అప్పుడు వచ్చినప్పుడు మీ కుటుంబం వాళ్ళని తీసుకొస్తుంటారా? మా సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు కింద మా ఆవిడ కూడా నా పక్కన ఉండింది. వాళ్ళు కొబ్బరి చిప్పలు వేస్తే ఆమె పైన పడింది అనమాట. అక్కడి నుంచి చిలకల గుట్ట నుంచి నడుచుకుంటూ వచ్చాం. మా మిస్సెస్ పక్కనే ఉన్నింది. సార్, అప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఇప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఏంది సార్ తేడా? జనాలు ఎక్కువైనారండి, అంతే. జనాలు అప్పుడు 100 మంది వచ్చితే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, పెరిగిండ్రు అంతే, ఎక్కువ మంది వస్తున్నారు. అది అప్పటికన్నా ఇప్పుడు అంటే ప్రజలకు నమ్మకం పెరిగిపోతుంది సమ్మక్క సారలం పైన. అందుకని ఇప్పుడు మోడీ దృష్టిలో కూడా పడిందంటే అది తప్పకుండా దేశం మొత్తం మీద ఈ జాతర గురించి ఆలోచిస్తున్నారు, ఈ జాతర గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. సార్, మరి ఇప్పుడు మన జాతరని ఆసియాఖండంలోనే పెద్ద జాతర అంటారు కదా తెలంగాణ జాతర, మరి ఈ జాతరకి ఇంత పెద్ద పేరు ఉన్నది కదా, హాలిడేస్ ఇవ్వలేదు, ఇప్పుడు సెలవులు అంటారు కదా, సెలవులు ఇవ్వలేదు మాకు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే వచ్చే పబ్లిక్ పోయే పబ్లిక్ ఇప్పటికీ కూడా బెల్లము ఏసుడే ఎగరేసుడే నెత్తుల మీద వాడుడే పట వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ గ్రిల్ పెట్టించాను, అది తలకాయలు పగిలేవు అప్పుడు, చుట్టూ గ్రిల్ ఉంది కదా, ఆ రాళ్ళు వేసినప్పుడు పడకూడదని అయినా కూడా వేస్తున్నారు, అయినా కూడా పగులుతున్నాయి. అందుకని లోపలికి ఎవరిని పోనివ్వడం లేదు.